వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వరుసగా అని చెప్పడానికి ఎలా చెప్పాలి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, వరుసగా వాళ్ళు మూడోసారి గెలిచారు. లేదు వరుసగా 3 సార్లు గెలిచారు. ఇలాంటివి మనం యూజ్ చేస్తుంటాం. మరి ఎలా చెప్పాలి ఈ ఎక్స్‌ప్రెషన్‌ని అంటే యూ కెన్ యూజ్ దిస్ ఫ్రేజ్ ఇన్ ఎ రో. సో, ఇన్ ఎ రో అన్న ఫ్రేజ్ ద్వారా ఉపయోగించొచ్చనమాట. ఎగ్జాంపుల్‌కి వాళ్ళు వరుసగా మూడోసారి గెలిచారు. ఎలా చెప్పాలి? దే హావ్ వన్ ఫర్ ద థర్డ్ టైమ్ ఇన్ ఎ రో. సో, అంటే వరుసగా మూడోసారి గెలిచారు. లేదు 3 సార్లు గెలిచారు వరుసగా అని చెప్పాలనుకోండి. ఎలా చెప్పాలి? దే హావ్ వన్ 3 టైమ్స్ ఇన్ ఎ రో. లేదు దే హావ్ వన్ ఫర్ 3 టైమ్స్ ఇన్ ఎ రో. దే హావ్ వన్ 3 టైమ్స్ ఇన్ ఎ రో. బేసికలీ రో అన్న వర్డ్‌కి మీనింగ్ ఏంటో అందరికీ తెలిసిందే. అంటే వరుస అని. వి వెయిటెడ్ ఇన్ ఎ రో. మేము వరుసలో వెయిట్ చేసాము. వెయిటెడ్ ఇన్ ఎ రో. ఇక్కడ ఇన్ ఎ రో అంటే వరుసలో మేము వెయిట్ చేసాము. దే సాట్ ఇన్ ద ఫస్ట్ రో. వాళ్ళు మొదటి వరుసలో కూర్చున్నారు. సో, పుస్తకాల వరుస లేదా చెట్ల వరుస. a row of trees. a row of pine trees. a row of buildings అంటే వరుస అని. సో, ఇలా మనం ఉపయోగిస్తాం కదా! మరి ఇన్ ఎ రో అన్న ఫ్రేజ్‌నైతే వరుసగా అని చెప్పడానికి ఉపయోగిస్తాం. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా క్లియర్‌గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మరి రో అన్న వర్డ్‌కి ఒకటే మీనింగ్ ఉందా అంటే చాలా మీనింగ్స్ ఉన్నాయి. ఇంకొక మీనింగ్ ఏంటంటే చాలా సీరియస్‌గా ఆర్గ్యూ చేసుకోవడం అని వస్తుంది. సో, మై పేరెంట్స్ సో, మా తల్లిదండ్రులు ఎప్పుడు ఏదో ఒకటి లేదా ఎప్పుడు ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలనుకోండి. మై పేరెంట్స్ ఆర్ ఆల్‌వేస్ మై పేరెంట్స్ ఆర్ ఆల్‌వేస్ రోయింగ్ ఓవర్ మనీ లేదా అబౌట్ మనీ. ఎప్పుడు డబ్బు గురించి ఆర్గ్యూ చేసుకుంటూ ఉంటారు. సో, ఇక్కడేంటి రోయింగ్ అంటే ఆర్గ్యూయింగ్ అని అర్థం. సో, వరుసగా మేము 3 నైట్‌లు చికెన్ తిన్నాము. అంటే మనం అనుకుంటుంటాం గదా! వరుసగా మనం తింటూ వస్తున్నాము, వరుసగా తిన్నాము అని చెప్పాలనుకోండి. వి హావ్ లేదు వీవ్ అంటే ఇక్కడ వి హావ్ అని. ఈటెన్ చికెన్ 3 నైట్స్. ఇక్కడ ఫర్ అనేది ఉపయోగించొచ్చు. మనం స్కిప్ కూడా చేయొచ్చు. 3 నైట్స్ ఎందుకంటే ఇది ఒక ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ కాబట్టి ఇన్‌ఫార్మల్‌గా రాసేటప్పుడు మనం ఇలా రాయొచ్చు. వి హావ్ ఈటెన్ చికెన్ 3 నైట్స్ ఇన్ ఎ రో. సో, వరుసగా వి హావ్ ఈటెన్ చికెన్ 3 నైట్స్ ఇన్ ఎ రో. సో, ఇక్కడ ఇన్ ఎ రో అంటే ఏంటి? వరుసగా అని. దీనికి ఇంకొక వర్డ్ ఉంది అదేంటి? వరుసగా అని చెప్పడానికి కాన్సెక్యూటివ్‌లీ అన్న వర్డ్‌ని కూడా ఉపయోగించొచ్చు. అంటే వరుసగా అని చెప్పడానికి ఈ యాడ్‌వర్బ్‌ని గూడా మనం ఉపయోగించొచ్చు. సో, వాళ్ళు వరుసగా 3 సార్లు ఓడిపోయారు. దే హావ్ లాస్ట్ ది ఎలక్షన్స్ 3 టైమ్స్ ఇన్ ఎ రో. లేదు 5 టైమ్స్ ఇన్ ఎ రో. అంటే 3 సార్లు లేదు మనం ఇలా చెప్పాలనుకుంటే దే హావ్ లాస్ట్ ది ఎలక్షన్స్ ఫర్ ద థర్డ్ టైమ్ ఇన్ ఎ రో. మూడోసారి వరుసగా ఓడిపోయారు. 5 సార్లు వరుసగా ఓడిపోయారంటే దే హావ్ లాస్ట్ దేర్ ఎలక్షన్స్ 5 టైమ్స్ ఇన్ ఎ రో. సో, ఇలా అన్నమాట. సో, వరుసగా 3 రోజులు వర్షం పడుతూ ఉంది. అంటే పడ్డది. ఇట్ రెయిన్డ్
for 3 days in a row. అంటే ఇక్కడ ఏంటి అంటే ప్రతిరోజు పడుతూ ఉంది అని. అంటే 3 రోజుల నుంచి పడుతూనే ఉంది అని కాదు. ప్రతిరోజు పడుతూ ఉంది. అంటే ఇక్కడ ఇన్ ఎ రో అంటే మీనింగ్ ఏంటంటే వన్ ఆఫ్టర్ అనదర్ అని. వితౌట్ ఎ బ్రేక్. బ్రేక్ లేకుండా ప్రతిరోజు వర్షం పడుతూ ఉంది. పడ్డది అని అర్థం. సో ఆమెకిది వరుసగా మూడోసారి గెలుపు. దిస్ ఈజ్ హర్ 4th విన్ అనేది ఇక్కడ నౌన్ ఇన్ ఎ రో. దిస్ ఈజ్ హర్ 4th విన్ ఇన్ ఎ రో అంటే 4వ గెలుపు. సో ఫలానా రేట్ అనేది లేదా గోల్డ్ రేట్ అనేది గోల్డ్ ప్రైస్ has fallen for the 3rd time in a row. అంటే వరుసగా మూడోసారి రేటు పడిపోయింది. అంటే ఏంటి? వరుసగా అని. ఇన్ ఏ రో అంటే వరుసగా అని. సో ఇలా మనం ఇన్ ఏ రో అన్న ఫ్రేజ్ ద్వారా వరుసగా అన్న ఎక్స్ప్రెషన్ ని తెలుపొచ్చు అన్నమాట. వాళ్ళు ఆపోజిట్ టీమ్ ని లేదా ఆమె అతన్ని మూడోసారి ఓడించింది. షీ హ్యాస్ బీటెన్ హర్. ఇక్కడ బీటెన్ అంటే ఏంటి అంటే ఓడించింది. ఆటలో వాళ్ళని ఆపోజిట్ వ్యక్తిని కొట్టడం అంటే ఏంటి? ఓడించడం. షీ హాస్ బీటెన్ హిమ్ 3 times in a row. సో లేదు మమ్మల్ని వాళ్ళు ఓడించారు. we were అంటే ఇక్కడ మనం ప్యాసివ్ స్ట్రక్చర్ లో చెప్తున్నాం. we were beaten by them 4 times in a row. వరుసగా వాళ్ళు మమ్మల్ని 4 సార్లు ఓడించారు అని. సో ఇక్కడ వరుసగా అని చెప్పడానికి మనం ఏం ఉపయోగిస్తున్నాం? ఇన్ ఏ రో అన్న ఫ్రేజ్ ని ఉపయోగిస్తున్నాం అన్నమాట. సో మీకు ఈ టాపిక్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. రో అన్న వర్డ్ కి సంబంధించి మీకు ఏ మీనింగ్స్ తెలుసు లేదు మీకు తెలిసిన సెంటెన్సెస్ ని రో అన్న వర్డ్ ని ఉపయోగించి కొన్ని అండి. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.